మావోనికి సెంటులంటే ఎందుకో ఇంత పిచ్చి. అబ్బా, ఈ సామాన్లు సదురుడు ఎంత కష్టమో. ఈ రూమ్లు షిఫ్ట్ అవుడేందో, సొంతిల్లు ఎప్పుడు కట్టుకుంటానో ఏమో. అక్కడ చదరాలే, వచ్చినాక ఇక్కడ చదరాలే. అబ్బా, ఇంత చదువుడైంది కదా, ఇది పైన పెట్టాలి. ఇక్కడ పడుతుంది. జశ్వంత్, ఎటు పోయినారా? ఇల్లంతా చూసిండే, ఆ రూమ్ కంటే ఈ రూమే మంచిగా ఉంది. ఏడుంటే అదే మంచిగా అనిపిస్తుంది. నేను ఎక్కి పైన పెడతా, ఇది నాకు అంది. సరేనే. మూయిరా మంచి పట్టు. ఈ చీర తీసుకుపాటు పెట్టిపోయా, వంట చేద్దా. జశ్వంత్, అరే మమ్మీ, ఏదా? మమ్మీ చెప్పే. అలా ఈ పైన ఆంటీ ఉంది కావచ్చు, ఆ ఆంటీ దగ్గరికి పోయి కలియమాకు ఉంటే తీసుకురా, పప్పు పోపు చేస్తా. సరేనే. జల్దీరా. పంప కిరాయి తీసుకొని ఇచ్చిండవని అమ్మవారు. ఏమిటికి ఏం సింగారానికి ఎప్పుడు అత్తడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. బుర్రుమని అత్తడు, బుర్రుమని పోతాడు. చి, ఇంట్లోకి వచ్చి పెండ్ల ఉన్నది, అది అన్ని పనులు చేసి పెడుతుంది, వాళ్ళకి ఇంత అండి పెడుతుంది. దానికి ప్రేమతోటి రాగా 10 రూపాయల మల్లె పూలు ఎత్తానని కూడా తెలియదు. నోట్లే మన్నువాడ ఎంతో పెద్ద ఆఫీసు నౌకరి చేసినట్టు ఖద్దరు బట్టలు, తెల్ల తెల్ల బట్టలు, ఇస్తురు సోకులు కావాలి. రూపాయి తెచ్చేది లేదు, రూపాయి పోయేది లేదు. పాసుల పొట్టు ఓరన్న చూస్తే ఎంతో లక్షాధికారి అయినట్టు తెచ్చేది ఏం లేదు. పాసుల పొట్టు ఇత్తి లేదు మాత్రం బట్టలే దొరకడు. సోకులు బాగా కావాలి, సోకుల గిరిక, లోపల గిరిక. ఒకడన్నా ఉప్మాలు ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకొని తింటారు. ఈ 43 కొడుకు ఉప్పు తక్కువ అయిందన్నా ఈ కొంతమంది చంపిండి చేతులకు జట్టలు ఉట్ట. ఇక వేయండు, మళ్ళీ ఏ నెలకు వస్తాడో, ఏ 2 నెలలకు వస్తాడో, ఎక్కడెక్కడ ఇరుకత్తాడో, ఏం సంపాదించుకొస్తాడో. నేను సంపాదన సల్లకుండా గవ్వరి కావలే, గడియరి కావలేదు, గవ్వరి ఇంటి రావట్లేదో. ఉండే సాత్రం పాడగలక సాత్రాలు వస్తాయా, మన వస్తాయా? నేను మా ఇంట్లో అయినంగా పుట్టిన దాన్ని అన్నగాళ్ళతోటి ఒక్కటి ఆడు కోరినని ఎంతో గావరంగా సాదుకొని ఈ 41 కొడుకు దారి వస్తే ఇన్ని చేసుకొని ఏం సుఖపడ్డది లేదు. ఆంటీ, ఏంటిది బాబు? మమ్మీ కలియమ్మకుంటే ఏమన్నా ఆంటీ? అయ్యో, కళ్యామాకు కొద్దిగా ఉంటే పొద్దుగా ఉప్మా వేసిన బాబు, కళ్యామాకు లేదు. సరే అంటే నేను పోయేస్తా. అయ్యో, నిన్ననే ఇంట్లో కిరాయి వచ్చినట్టున్నారు. పతాకం పొలగాన్ని తోలింది కళ్యాణకి లేదంటే ఏమనుకుంటదేమో. అట్లా పోయి మదలిచ్చన్నట్ట, అట్లా పోతే ఏమనుకుంటుందో. మాడికాయ పోతుంది. ఉన్నారా అనుల్లా? మీరా? ఆయన ఉంటారు కదా. కూర్చో, ఏం చెప్తాను? ఏం లేదు, ఇక వంట చెప్తానా. వచ్చిన కాడికి వెళ్ళి బయటికి వెళ్తావు. ఇక సామాన్ చుట్టి అయితే ఎట్లుంటది, ఇల్లంతా చదరాలి కదా. ఇప్పుడే సామాన్ చదువుడు అయిపోయింది. ఏం చెప్తారో ఏమో. మేము అంటే మాది అమ్మ వాళ్ళు ఇక్కడనే ఇల్లంతా కుడతా. నేను టైలర్, మిషన్ కుడతా, మగ్గ వర్క్ చేస్తా. నేనేం చెయ్యా, నేను కాలేజీలో ఆయమ్మగా చేసిన. ఆయమ్మగా చేసిన కానీ ఆ మెట్లు ఎక్కువ దిగుడుగా నాకు మా ఆయన అద్దన్నాడు. మా ఆయన నచ్చడు, నన్ను వాళ్ళకి పనికి పోతే దూరనే దూరడు. ఆయనకు ముందు మా ఆయనకు నచ్చాలి. ఇక మామిడికాయలు తెచ్చిన తినండి. మీ కొడుకుని వీళ్ళు మా కొడుకు ఇంట్లో ఇగో మొన్న అమ్మోళ్ళు పంపిర్రు. తమ్ముడికి ఉన్నాయి మామిడి చెట్లు, ఇక పంపిర్రు. షిఫ్ట్ చేసిన. నిన్న పాలు పొంగిచ్చి, నిన్న మంచి రోజు ఉందని పాలు పొంగిచ్చి నిన్న నుంచి వచ్చిన. నిన్న వచ్చిన పాలు పొంగిచ్చిన మంచి రోజు అది.
కానీ నిన్న మంచి రోజు ఉందని నేను కూడా మెట్టలు చేసుకున్నాను పోయినా మా అవ్వాలి ఇంటికి పోతే. మరి మీరు కనవాలే లేరనుకున్నా, పైన కూడా ఖాళీ ఉందేమో అనుకున్నా. నేను తినరా, ఇంటికన్నా బాగున్నాయి తిన్నా అన్నాయి. అది తింటే నాకు వేడి పడది. ఇక మా అన్ను మా తమ్ముడు కొంచెం ఎక్క కొంచెం అని అంటే వాటికి వచ్చిన గిట్ని వాళ్ళకన్నా ఇద్దామని. ఇంకా ఎదిరింటోళ్ళు మా అత్తరు పొలగాడు కనుక ఇప్పుడు అత్తలేదు. తీసుకో ఇది మ్యాంగోస్ తిను. తినుకో. ఇంకా ఏమున్నది ఏం లేదు. మీరు ఎటు లేరు? నేను రూమ్ కడుక్కోవడానికి వచ్చిన 8 రోజుల ముందు రూమ్ కడిగినా. నిన్న మంచి రోజు ఉందని పాలు తీసుకొని సామాన్ చదువుకున్నా. మీరు లేరు ఎటు? మేము 10 రోజులే బావగారి ఇంటికేనా ఆడ ఎల్లమ్మ పట్నాలు ఎత్తారంటే ఇక ఆడనే ఉన్నాం. ఇక నేను మొన్ననే వస్తాను అనుకున్నా గానీ అది నిన్న మంచి రోజు కదా మట్టెలు చేయించుకుందామని ఆడనే ఉన్నా. ఇక మా అన్నగాళ్ళు చేయబట్టి మా ఆయన వెళ్ళడు తాగడు గాని చికెన్ మటన్ తలకాయ కూర అంటే చెవు పోసుకుంటాడు. ఇక ఆయన వెళ్ళజాలలేదు. వచ్చే వరకు 12 అయింది. 4-5కి వస్తామని బయలుదేరినాం కానీ తిరుడు తాగుడు చేయబట్టి అట్టుగా కూర్చుంటే వాళ్ళతోటి ఉన్నాడు ఆడు. రాత్రి 12 అయిందా? అప్పుడు నచ్చింది నాకు కూడా. ఇక రాత్రి మందిరం ఎత్తాద్దాం అనుకున్నాను. ఒకసారి ఆయన మైండ్ పోయి వస్తాడు మళ్ళీ గిచ్చటి గట్టి అంటాడు. ఆయన చెప్పులు ఉన్నాయి చిన్న పొలగండి ఎవరే ఉన్నాయి. ఇంకా మా కొడుకు ఇక అత్తను అనుకున్నా కానీ రాలేదు. వాళ్ళకి రాత్రి వచ్చింది ఎవరని అనుకుంటారు. నేను కూడా ఎవరో అనుకున్నారే ఈ రాత్రి సౌండ్ అయిపోయింది అనుకున్నా. తలుపు ఇయ్యలే అతనే అనుకున్నా. ఇంకా ఎందరు మీకు ఆడబిడ్డలు ఆరండి ఎందరు? అమ్మ నాన్న ఏం చెప్తారు? ఇక అమ్మ నాన్న ఏజుడు. ఇక ఆడబిడ్డలు అని అంటే ఇక 2. ఇక మా అక్క ఒకటి అన్న ఒకడు అంతే. ఇక నేను ఇలా మిషన్ చూసుకుంటా బాగుంది చూసుకుంటా. ఇక మా ఆయన కారు నడుపుతాడు. ఇక కారు నడుపుతాడు. ఓసారి అటే పోతాడు. వారం రోజుల దాకా 10 రోజుల దాకా నెల పోతాడు. ఒక్కదాన్ని ఉంటే అమ్మని తీసుకొచ్చి వడగొడతాడు. ఆయన వచ్చేదాకా అమ్మ ఉంటుంది పోపతి. ఇక ఆయన అత్తడు. ఇక అమ్మ రాలేదు నేనే అద్దాను. ఇక మళ్ళా ఎందుకు ఊరుకు కత్తదా? ఇక ఆమె కూడా ఇంటికాడ సాతనైతే సాత కదా అయితమనే కానీ మీ ఆయన ఏం చెప్తాడు? కనబడతలేడు. మా ఆయన లేడు. మా అత్తమ్మలతోనే ఆన్నే ఉంటుండు. ఇక మాకు ఒక పొలగాడు పుట్టిన తర్వాత మాకు లొల్లిలైనాయి. బాగా దాక్కుంటా ఇక ఆయన ఆన్నే ఉంటుండు. పొలగాన్ని పట్టుకొని ఇక్కడ మిషన్ కొట్టుకుంటా కరీంనగర్లో బతుకుతున్నా. మరి మీ అమ్మ నాన్న నీకు సపోర్ట్ ఉంటుందా? నాకు మా వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తారు. కానీ ఎంత సపోర్ట్ చేసినా ఇక పైసలు ఎవరు పెడతారు. 2 ఏళ్ళు అయితే ఏంటి మా అమ్మ నాన్నతో ఉన్నా కానీ ఇక వాళ్ళ మీద ఏమి ఆధారపడి బతకాలి. నా బరువు బాధ్యతలు వాళ్ళ మీద ఏమి ఎత్తాలి. వాళ్ళు ఇప్పటికే ఏజ్ అయిపోయింది వాళ్ళది. నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా. ఎంతైనా అన్నగాడు 5 నెలల మీద మనది ఏం సాగుతుంది? సాగదు. కోడళ్ళ మంచిగా సాగినా సాగకపోయినా భర్తకు దూరం ఉన్న అమ్మాయి ఒంటరిగా బతకడం బాగా కష్టం. ఇక ఆ బాధలు అవన్నీ భరించలేము. కరెక్టే గాని ఎలా రేపు లోకం ఎట్లుంటది? ఎంత మంచిగా ఉన్నా కానీ ఏదో ఎట్లుంటా లోకంతో నన్ను భరించచ్చు కానీ తోడబుట్టిన వాళ్ళు ఏమన్నా అంటే కన్నోళ్ళు ఏమన్నా అంటే అది మాత్రం తట్టుకోలేము. అది కూడా నిజమే. మంచిగా అనిపించేది ఏమో అందరి తలరాతలు ఒక్క తీరు ఉంటాయా? అయితే మన ఏమనుకోకు. నేను అది శనగపప్పు నానబెట్టినా పోయేస్తా. మరి పోయి పెడతావా? సరే నేను కూడా బియ్యం పెట్టినా. సరే అగో ఇంకా ఏమనస్తుంది కదా. ఆటలు ఊడిసి నీళ్ళ పడతా నల్ల వచ్చింది అయ్యా. చీపురు వీళ్ళు కొందామంటే ఒకరు కాకపోతే ఒకరు దిగుతురు. వాళ్ళకే లొల్లి పెట్టిస్తావు.
ఏం చెప్తాను నా కొమరక్క మీరా అదేం పొద్దుగాల వచ్చిన ఏంది ఇంకా ఇవ్వలేదా లేవలే కానీ ఏది గిట్ట పొద్దుగాల వచ్చిన ఏంటి ఏ అచ్చుడు ముచ్చిన పక్క చెట్టు నువ్వు గడుగుతున్నావు ఎందుకు ఆముండంగా అంటే అంటే ఎందుకంటే ఎవ్వరు లేనప్పుడు నువ్వు అడిగినావు అదో పద్ధతి ఆమె వచ్చినప్పుడు నువ్వే గడుగుతావా అట్లనే అలవాటు అయితే మీరెక్కి కూర్చుంటారు ఎక్కడ ఉండేటోళ్ళని అక్కడనే ఉంచాలి ఇగో చెవిటి పడి ఆమెకు మొగలు లేడట నాకు మా తెలిసే 2 ఏళ్ళ అవ్వగారు ఇంటి ముందట పొలగాన్ని పట్టుకొని ఇప్పుడు ఈడ కర్ణాలకి ఈడ పొలగాన్ని చదివిస్తానట నిన్నే చెప్పింది ఏ ఊకో అందరు నా వాళ్ళే అనుకుంటావు అట్లా అనుకున్నంత మాత్రాన్ని ఎదుటోళ్ళు ఎట్లాంటి వాళ్ళు మనకు తెలుసా జాగ్రత్తగా ఉండాలి అందరిని నమ్మొద్దు నువ్వైతే అందరు నా వాళ్ళనే నమ్ముతావు ఇంత పొద్దెక్కుతుందా ఈ ఊడ్చి చల్లగా ఆమె నువ్వు కూడా వల్ల ఏమో అవ్వ నీకే తెలిసి ఉండాలి బుద్ధి మాట చెప్తున్నా నీ మంచి కోసం మళ్ళా నువ్వు ఇవన్నీ అన్నా అని దాని గుడ్లా చెప్పావు నీ మంచి కోసమే చెప్తున్నా అవును నువ్వు చెప్పింది కూడా నిజమే కదా అందరిని నమ్మద్దు అయినా దాంతో నాకేం మంచి మాట అర్థం లేచినట్టుంది నేను పోతున్నా ఏమైంది నువ్వు చెప్పు నీకు ఇట్లా కనిపోతుంది ఇంకెక్కువ చేస్తా ఏమనుకుంటున్నావు ఇగో ఎక్కువ తక్కువ కొడితే బోర్డు తెచ్చి చెల్లగొడతావు నక్కడ ఎక్కుతున్నావు నక్కడ